అబ్బబ్బా! చూస్తుంటే నోరూరిపోతున్నాయి కదా! చాలా అంటే చాలా బాగున్నాయి. జ్యూసీగా చాలా స్వీట్‌గా అయితే ఉన్నాయి. నోట్లో పెట్టుకునుంటే అలా మెల్ట్ అయిపోతున్నాయి. మీకు చూడగానే అర్థమైపోతుంది కదా! అదేనండి ఇన్‌స్టాంట్ గులాబ్ జామ్ పిండితో చేసిన గులాబ్ జామ్స్ అని. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చూడండి లోపల ఎంత బాగున్నాయో. జ్యూస్ మొత్తం లోపల వరకు వెళ్ళింది. వాటిని కట్ చేస్తుంటే లోపల నుంచి జ్యూస్ కూడా బయటకు వస్తుంది. చాలా జ్యూసీగా అయితే ఉన్నాయి. బయట కొనుక్కొని తినేదానికన్నా కొద్దిగా ఓపిక తెచ్చుకొని, మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకొని, మన ఇంట్లో వాళ్ళకి పెట్టి మనము తిని వాళ్ళు బాగుంది అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది కదా! సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ వాళ్ళది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. 175 గ్రామ్స్ అనమాట. ఈ ఇన్‌స్టంట్ గులాబ్ జామ్ పిండిని కొలిస్తే నాకైతే ఒక గ్లాస్ వచ్చి ఇంకొద్దిగా అయితే మిగిలింది. మొత్తం అయితే ఒక గిన్నెలోకి వేసుకొని పాలని వేడి చేసుకొని చల్లార్చుకుని పక్కన పెట్టుకున్న. గులాబ్ జామ్ పిండి కలపడానికి ముందు పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకు ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు పంచదార తీసుకోవాలి. పాకం ఇంకెక్కువ కావాలంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు గులాబ్ జామ్ పిండి ఒక గ్లాస్ వచ్చి కొంచెం వచ్చింది కాబట్టి నేనైతే 3 గ్లాసెస్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నా. అలాగే 2½ వరకు వాటర్ తీసుకుని షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది షుగర్ క్వాంటిటీ కంటే కొంచెం తక్కువగానే ఉండాలి. అప్పుడే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ మెల్ట్ అయ్యే వరకు అయితే ఇలా బాగా కదుపుతూనే పాకం అనేది పట్టించుకోవాలి. ఇలా షుగరు వాటరు కలిసిపోయి పాకం అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకం మరి తీగలాగా కాకుండా కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని 3-4 యాలక్కల్ని దంచి అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు వేడి చేసుకున్నాం కదా, అవి చల్లారిపోయా లేదో చెక్ చేసుకుని మనం గులాబ్ జామ్ పిండిలో అయితే వేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. పాలు మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ పిండిలాగా కాకుండా ఇలా పైపైన కలుపుతూ అయితే కలుపుకోవాలి. అప్పుడే పాలు అనేవి గులాబ్ జామ్ పిండికి బాగా పట్టి గులాబ్ జాములు అయితే స్మూత్గా వస్తాయి. ఇలా పాలు పోస్తూ పైపైన ప్రెస్ చేస్తూ కలుపుకున్న గులాబ్ జామ్ పిండిని అయితే ఒక 5 లేదా 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. గులాబ్ జామ్ పిండి మ్యారినేట్ అయ్యేలోపు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిలో స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుని స్మూత్గా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కూడా లైట్గా ప్రెస్ చేస్తూనే కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే కలుపుకోకూడదు. అలా చేయడం వల్ల గులాబ్ జామ్స్ అనేవి స్మూత్గా అయితే వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గులాబ్ జామ్స్ చేయడం వల్ల అవి మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో అయితే పిండి తీసుకుని చిన్న చిన్న రౌండ్స్గా బాల్స్ చేసుకోవాలి. సైజ్ ఎంతైనా పర్వాలేదండి, అది మీ ఇష్టం. మనకు నచ్చిన సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు మధ్యలో లైట్గా ప్రెస్ చేస్తూ అయితే రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. అప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ క్రాక్స్ ఏమైనా వస్తే మళ్ళీ ఇలాగే ప్రెస్ చేస్తూ గట్టిగా అయితే బాల్స్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. అలాగే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిలిపోకుండా అయితే ఉంటాయి, ఇలా క్రాక్స్ రాకుండా ఉండటం వల్ల. ఇలాగే మనకు కావాల్సిన సైజులో అన్ని ఉండలను అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా గులాబ్ జామ్స్ని అయితే వదులుకోవాలి. క్రాక్స్ అనేవి ఉంటే ఒక్కొక్కసారి పగిలిపోతాయండి. సో క్రాక్స్ లేకుండా అయితే చూసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ అయితే చేసుకోదు. ఇలా అన్ని బాల్స్ వేసిన తర్వాత వెంటనే అయితే కదపకండి. కొంచెం సేపు ఆగి కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడైతే కదుపుకోండి. ఇలా చేయడం వల్ల మనం తిప్పేటప్పుడు గరిటె ఒత్తిడి గుండెలకి తగలకుండా ఉంటుంది. అలాగే అవి పగిలిపోకుండా ఉంటాయి. పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో అయితే వస్తాయి. ఇలా కంటిన్యూస్గా కదుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అన్నీ ఈక్వల్ కలర్గా అయితే వస్తాయి. సో ఇలా గులాబ్ జామ్స్ కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మొత్తం వంపేసుకుని సెపరేట్ చేసేసుకోవాలి. ఇలాగ అన్ని గులాబ్ జామ్ ఉండల్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ వంపేసుకుని సెపరేట్ చేసేసుకోవాలి. లైట్గా చల్లారిన తర్వాత పాకంలో అయితే వేసుకోవాలి. కావాలంటే పాకాన్ని ఒకసారి వేడి చేసుకోవచ్చు. ఇలా గులాబ్ జామ్ ఉండలన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా పాకంలో అయితే వేసేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత గులాబ్ జామ్ ఉండలను అయితే ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. నైట్ చేసుకుని మార్నింగ్ సర్వ్ చేసుకుంటే గులాబ్ జాములు అనేవి పాకాన్ని ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా జ్యూసీగా అయితే ఉంటాయి. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సో నైట్ చేసుకుని మార్నింగ్ సర్వ్ చేసుకోవడానికి ఎక్కువగా అయితే ప్రిపేర్ చేయండి. ఇలా పాకంలో గులాబ్ జాములు అన్నీ వేసేసిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టుకుని మనకి కావాల్సిన అన్నీ అయితే సర్వ్ చేసుకోవడమే. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ గులాబ్ జామ్స్ అనమాట.
సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బొంబాయి రవ్వ అలాగే పాలు ఉపయోగించి ఇన్స్టాంట్గా గులాబ్ జామ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వెళ్ళి చూసేయండి. సేమ్ గులాబ్ జామ్ పిండితో చేసిన గులాబ్ జామ్స్ లాగానే చాలా స్వీట్గా అయితే ఉంటాయి. గులాబ్ జామ్ పిండి లేకపోయినా సరే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా బొంబాయి రవ్వతో గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.